హలో గాయ్స్! ఈ ఫ్యాబ్రిక్ అయితే 1.5 మీటర్ ఉంటుంది. సో, దీంతో అయితే నేను షార్ట్ కుర్తీ స్టిచ్ చేయబోతున్నాను. నేనైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను. అకార్డింగ్ టు యువర్ మెజర్‌మెంట్స్ మీరు కూడా కట్ చేసుకోండి. 1.5 మీటర్‌లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. షార్ట్ కుర్తీ చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందైతే లైనింగ్ కట్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ముందు లైనింగే కట్ చేసుకోవాలి. అస్సలు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకూడదు. మ్యాక్సిమం బిగినర్స్ అయినా ట్రైనింగ్లో ఉన్న ఒకవేళ మీరు వచ్చిన వాళ్ళైనా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ముందుగా లైనింగ్ని మాత్రమే కట్ చేయాలి. మెయిన్ క్లాత్ అస్సలు కట్ చేయకూడదు. సో, క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే మెయిన్ క్లాత్ కొంచెం ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు ఈ కుర్తీకి ఓన్లీ 1.5 మాత్రమే మిగిలింది. సో, ఇంతకుముందు నేను ఈ మెటీరియల్తో ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. సో, అందుకని కొంచెం ఫ్యాబ్రికే మిగిలింది. సో, కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి అయితే ఫ్యాబ్రిక్ సరిపోలేదు. సో, చూద్దాం ఎలాగోలా సెట్ చేసేద్దామని చూస్తున్నాను. ఎంత ట్రై చేసినా కూడా హ్యాండ్స్ అయితే వెళ్ళేలా లేదు ఈ క్లాత్లో. ఎందుకంటే ఇది ఒక ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు మిగిలిపోయిన ఫ్యాబ్రిక్, అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్ అనేది సరిపోవట్లేదు. సో, ఏ రకంగా చూసినా హ్యాండ్స్కి అయితే రావట్లేదు. ట్రై చేద్దాం. హ్యాండ్స్కి అయితే రావట్లేదు కదా అని నేను ఒక ఐడియా చేశాననమాట. సో, ముందైతే మనం అవి ఉంటాయి కదా డోరీస్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకోవాలి. ఎలా అంటే మనం నాడలు పెట్టుకోవడానికి వీలు ఉండేలాగా ఇలా కొంచెం హోల్స్ పెట్టేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా రెండు హ్యాండ్స్కి 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. అటు ఇటు 2 సైడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే ముందు మనం లైనింగ్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో, చూడండి నేను ఇలా స్టిచ్ చేస్తాను. అండ్ కట్ చేయకముందే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మిస్టేక్స్ అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ముందే కట్ చేసేస్తే ఏ మిస్టేక్ జరిగినా కూడా మనం అసలు సెట్ చేయలేమన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా వాటిపైన నుంచి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం ఇంతకుముందు స్టిచ్ చేసాం కదా ఆ నాడలు, వాటిపైన వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు ఈ స్టిచ్ ఉంటుంది కాబట్టి దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. సో, 2 వేసుకోవాలి. అంటే అది ముక్కలు ముక్కలుగా ఉంది కాబట్టి నేను ఇలా ముక్కలు అటాచ్ చేస్తున్నాను. అంటే ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు కదా, అందుకని ముక్కలుగా ఉంది కాబట్టి దాన్ని నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. సో, ఈ మధ్యలో నేను డోరీస్ అనేవి పెట్టుకుంటాను. చూపిస్తాను మీకు, అది కూడా వీడియో తీస్తాను. బట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది. సో, అందుకే చెప్తున్నాను డోరీస్ పెట్టుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం చేశాను. సో, చూడండి వీడియో మొత్తం క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు నేను ఎలా ఈ హ్యాండ్ స్టిచ్ చేశానో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే 2 ముక్కలు అయిపోయిందనమాట. సో, మనం కట్ చేసాం కదా అలా 2 ముక్కలుగా అయిపోయింది. దీన్ని మనం నాడతో జాయిన్ చేసుకోవాలి. నాడలంటే తెలుసు కదా డోరీస్, మనం ఒక డోరీ స్టిచ్ చేసుకొని దాంతో అయితే జాయిన్ చేసుకోవాలి. ఫినిషింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే కనుక మీరు లూజ్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అది బాగా రాకపోయినా మీరు విప్పేసి చేసుకోవచ్చు. అది టైట్గా పెడితే మాత్రం అది రాదనమాట. కుట్లు ఇప్పడం చాలా కష్టమైపోతుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా. కొంచెం స్లోగా కుట్టడం ట్రై చేయండి. ఎందుకంటే బిగినింగ్లోనే అంత స్పీడ్గా అనేది రాదు ఎవరైనా. ఓన్లీ స్లీవ్స్ ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. మీకు ఇందులో అర్థం అవ్వకపోతే ఓన్లీ స్లీవ్ డిజైన్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. సో, ఈ స్లీవ్స్ అయితే ఇలా 2 ముక్కలుగా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నెక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో, నెక్ అయితే నేను చాలా సింపుల్గా బోట్ నెక్ ఇచ్చాను. సింపుల్గా బోట్ నెక్ ఇచ్చి అందులో చిన్న ఐ షేప్ ఒకటి ఇచ్చాను. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, ఆ ఫ్యాబ్రిక్ లైట్ కలర్ కాబట్టి ఈ లైటింగ్కి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అంతగా కనిపించట్లేదు. సో, చూడండి, కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది, అంతవరకు చూడండి. నేనైతే ఒక ఐ షేప్ ఇచ్చాను అనమాట. అక్కడ ఐ షేప్లో ఇలా స్టిచ్ చేసుకొని
ఆ తర్వాత చాలా జాగ్రత్తగా షేప్ అనేది మనం ఎలా స్టిచ్ చేస్తే అలా వస్తుంది. చిన్న వంకర టింకర అయినా కానీ లుక్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో, అందుకని చాలా జాగ్రత్తగా మెల్లిగా స్టిచ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పార్ట్‌ని ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ఒక హోల్ పెట్టేసి ఆ తర్వాత మధ్యలో కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తే సరిపోతుంది. కట్ చేసేసి ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్‌ని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి ఎక్కడెక్కడ అయితే ఇలా రౌండ్ షేప్ కానీ ఎడ్జెస్ కానీ ఉన్నాయో అక్కడైతే మనం కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. ఆ హోల్ నుండి ఇలా మొత్తం రివర్స్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే మనకి చూస్తున్నారు కదా, ఇప్పుడు అర్థమైందా నేను ఏ షేప్ ఇచ్చాను. నాకైతే చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. దానిపైన చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫినిషింగ్ స్టిచ్ అనేది మనం ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది. అండ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటే అవుట్ఫిట్ అనేది అంత బాగుంటుంది. సో ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా స్లోగా వేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం ఓన్లీ ఐ షేప్కి మాత్రమే ఇచ్చాము. సో స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా అటాచ్ చేశానంటే ముక్కలు ఉన్నాయి కదా, సో అట్లాస్ట్ నుంచి ఇట్లాస్ట్ నుంచి అటాచ్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకునే కదా కట్ చేసాం. సో సరిపోతుందని చెప్పేసి ఇలా కట్ చేశాను అనమాట. అటు నుంచి ఇటు నుంచి స్టిచ్ చేస్తాను. అండ్ షోల్డర్ దగ్గర అయితే ఇలా ఒక ఫోల్డ్ చేసేసి ఆ స్టిచెస్ అనేవి బయటికి రాకుండా, ఆ థ్రెడ్స్ అవన్నీ బయటికి రాకుండా స్టిచ్ వేసేసాను. సో చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకొక ముక్కని కూడా అంటే మనం స్లీవ్ని 2 ముక్కలు చేసేసాం కదా, సో అలాగే మనం డైరెక్ట్గా చేసుకోలేము. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం మెజర్మెంట్స్ ప్రకారం మిడిల్ నుంచి కట్ చేసాం కదా, సో ఎక్కడి వరకు వస్తుందో మనం గెస్ చేయలేం. అంటే చేయొచ్చు, బట్ అయినా కూడా అటు లాస్ట్ నుంచి వేసుకుంటే చాలా బాగా వస్తుందని నా ఫీలింగ్. నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తాను. సో చూడండి, మామూలుగా అయితే స్లీవ్స్ మిడిల్ నుండి జాయిన్ చేస్తాను, ఎందుకంటే అది బాగుండాలి కాబట్టి. సో ఇప్పుడు మనం మిడిల్లో గ్యాప్ ఇచ్చేసాం కదా, సో ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా రావాలి, డోరీస్ అనేవి నీట్గా ఉండాలంటే మనం ఇలా కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా కట్ చేసుకొని తర్వాత ఈ ఎడ్జ్ నుంచి ఈ లాస్ట్ ఎడ్జ్ నుంచి ఇలా కుట్టేసుకోవాలి. సో ఈ ముక్కల్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో వేరే పార్ట్ పెట్టబోయాను. మళ్ళీ చూసుకొని బిగినింగ్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి చాలా కామన్. మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ కొంచెం కొంచెం నేర్చుకుంటాం. సో అలవాటు అయిపోతుంది. అట్లాస్ట్ నుంచి స్టిచ్ వేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడైతే షోల్డర్ దగ్గర చూడండి, ఇక్కడ ఇలా మనం స్టిచ్ వేసేసుకోవాలి ఫోల్డ్ చేసి. ఎందుకంటే ఆ థ్రెడ్స్ మనం అక్కడ గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఆ థ్రెడ్స్ బయటికి రాకుండా చూడండి అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. అందులో మనం థ్రెడ్స్ వేసుకోవాలి, వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకో స్లీవ్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేస్తున్నాను, అట్లాస్ట్ నుండి ఇట్లాస్ట్ నుండి. చాలా నీట్గా మెల్లిగా వేసుకోవాలి స్టిచెస్ అనేవి, అంత తొందరపడకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం తొందరగా ఫాస్ట్గా అయిపోవాలని చూసుకుంటే అది అంత ఫినిషింగ్ అనేది బాగా రాదు. సో ఇప్పుడైతే నేను డోరీ స్టిచ్ చేస్తున్నాను. అది కూడా చాలా సన్నగా రావాలంటే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ అనేది కొంచెమే తీసుకొని ఇలా ఒక లైన్ స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేయాలి, స్ట్రెయిట్గా వేయాలి. అయిన తర్వాత డోరీస్ అయితే రివర్స్ తీసుకోవాలి కదా, సో తీసుకుంటున్నాను నేనైతే. అది మీకు అందరికి తెలుసు కదా, సూదిలో దారం పెట్టుకొని ఆ సూదికి ఒక డోరీకి ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసి అలా రివర్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో. షార్ట్ కుర్తీ లుక్ అయితే అదిరిపోయింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలామంది కూడా చెప్పారు చాలా బాగుందని నేను వేసుకున్నప్పుడు. అండ్ చూడండి ఎంత బాగుందో. సో క్లాత్ సరిపోయినప్పుడు మనం ఇలాంటి డిజైన్స్ పెట్టి మేనేజ్ చేయాలన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇలాంటి మంచి టిప్స్ కోసం నన్ను ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, బాయ్.